నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఓటింగ్లో పాల్గొనబోతా ఉన్నారు. ఈ ఎన్నిక మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యంగా ఈ ఉప ఎన్నిక ఏర్పడింది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు టికెట్ ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ ఏమో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సుందర్ టికెట్ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ ఏమో ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఇంకా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజెంట్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్లో ఉన్న నాతో పాటు కేయూ స్టూడెంటు, కేయూ విద్యార్థి నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారురాలు సాహితీ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం రామ్ గారు. మీరు జూబ్లీహిల్స్లో తిరుగుతూ ఉన్నారు. ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యంగా ఈ ఉప ఎన్నిక వచ్చింది. పబ్లిక్ ఏమంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా, బీజేపీయా లేకపోతే బీఆర్ఎస్ పార్టీయా? పబ్లిక్ ఏమంటున్నారో ఈ పార్టీకి మీకు పల్స్ అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ పరంగా కంటే కూడా క్యాండిడేట్ పరంగా చూస్తున్నారు. ఓకే. ఎందుకంటే పార్టీలోకి ఆయన జాయిన్ అయ్యి ఒక 2 years అవుతుంది, కానీ అంతకు ముందే ఆయన ప్రజాసేవలో ఉన్నారు. పార్టీ పరంగా చూసుకోవాలంటే కూడా గత నుంచి కూడా ఈ నియోజకవర్గము ఖైరతాబాద్ కొత్త నియోజకవర్గం కూడా మొత్తం కూడా కాంగ్రెస్. ఇదంతా ఇప్పుడు భౌగోళికంగా తెలంగాణ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 10-12 సంవత్సరాల కంటే క్రితం కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లేదా టీడీపీ ఉన్నారు. సో బేసిక్గా ఇక్కడ ఉన్న కల్చర్ ఎక్కువ కూడా లేకపోతే డెవలప్మెంట్ అయినా కూడా 99% కూడా మనకి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఓట్ బ్యాంకే స్ప్రెడ్ అయి ఉంది. సరే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటి పార్టీ కావాలనుకున్నారు, లేకపోతే స్థానిక పార్టీ కావాలనుకున్నారు, కాబట్టి ఆ పరంగా అటు వెళ్ళినారు. సో కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకు మాత్రం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పరంగా క్యాండిడేట్ ఆల్రెడీ ప్రజాసేవలో ఉన్నారు, ఒక చరిత్ర ఉంది, తనకి కూడా ఒక సర్వీస్ ఇదిలో ఉన్నారు. ఆయన ఒక ఎన్జిఓ పరంగా నవయువ నిర్మాణాన్ని ఒక ఎన్జిఓ పరంగా ఆయన ఎన్నో సేవలు చేశారు. విద్యార్థులకి, క్రీడాకారులకి, లేకపోతే ప్రిపరేషన్లో ఉన్న ఎవరైనా వచ్చి బీఈడి చేస్తున్నాము, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాము అంటే కొంత పుస్తకాలు కొనివ్వడము, ఫీజులు కట్టడము, ఎంతో మంది గురువులను తయారు చేశాడు బీఈడి చేపించేసి. సో నా పరంగా చూసుకుంటే ఒక రకంగా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డిక్లేర్డ్ మా కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ గారు ఇదిలో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతాను, లేకపోతే ఒక కేయూ ఉద్యమకారులాగా సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, నవీన్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఉందని ఈ ఉద్దేశంతో ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చూస్తే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీకి విధేయురాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పార్టీ క్యాండిడేట్కు నేను ఖచ్చితంగా పూర్తిగా పనిచేయాలి. మీరు అడిగిన ఇంకొక ప్రశ్న, క్యాండిడేట్ పరంగా పనిచేస్తున్నారు అన్నారు. క్యాండిడేట్ పరంగా పనిచేసే వాళ్ళలో నేను చాలా చిన్నదాన్ని, నా బలము లేదా నా పనితనము చాలా చిన్నది. కానీ చిన్నదైనా కూడా క్యాండిడేట్, ఇలాంటి క్యాండిడేట్ని, ఒక యువ రక్తాన్ని, ఒక యువ నాయకుడిని మనం కాపాడాలి, అందించాలి ఈ నియోజకవర్గానికని నేను కమిట్మెంట్ తోటి ఉన్నాను. ఇక్కడ కూడా చూసుకుంటే కూడా చాలా మంది కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిండ్రో ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వెంటనే ఒక విజయోత్సవ సభ లాగానే అసలు తండోపతండాలకు వచ్చారు జనాలు. అక్కడ అర్థమైపోయి ఉంటుంది అంటే వ్యక్తి మీద ప్రేమ, ఇక్కడ వ్యక్తి మీద ప్రేమ, తను చేసిన సర్వీస్. బస్తీ వాసులు, ఇక్కడ ఉన్నటువంటి 5-6 బస్తీ వాసులు, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ లో నుంచి వచ్చిన వాసులు కానివ్వండి, లేదా బేసిక్ గా ఇక్కడ ఉన్న రహీమద్ నగర్, కృష్ణనగర్ ఏరియాల నుంచి బోర్బండ, కార్మిక నగర్, ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ లేకపోతే రకరకాలుగా బయట ఉండి కార్మికులుగా ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక అండ ఏంటంటే మాకు నవీన్ యాదవ్ ఉన్నారు, యువకుడు. ఎనీ టైం మీరు వెళ్ళి అన్న ఇబ్బంది లేదా పలానా కాలేజీలో కొంత ఇదిగా టీసీ తీసుకోవడానికి కూడా ఇబ్బంది అని అంటే కూడా తాను ఇమీడియట్ గా సాల్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా సాల్వ్ చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళే ఇక్కడ బలగం ఏదన్నా ఉంది అని అంటే ఈయనను గుండెల్లో పెట్టుకున్న మనుషులే ఉన్నారు. ఎందుకంటే కుటుంబం కూడా ఫాదర్ నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ అంత సర్వీస్ ఓరియంటెడ్ ఇక్కడ. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికని చాలా కీలకంగా తీసుకుంటాం. దానితో బీఆర్ఎస్ పార్టీ కూడా సో ఎలక్షన్ లో గెలిస్తే రాబోయే ఎలక్షన్ లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు చూసే అవకాశం ఉంటున్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ వైపు చూడాలనుకుంటున్నారు. ఈ తక్కువ కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రౌండ్ లో చూస్తామంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం నేపథ్యంలో సో మళ్ళీ సారే కావాలి, కేసీఆర్ కావాలన్న ఈ నినాదం కూడా కొంత కనిపిస్తా ఉంది కదా. సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గెలిస్తే రాబోయే ఎలక్షన్ లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే చూసే అవకాశం ఉంటది. రాబోయే ఎలక్షన్స్ మొత్తం ఈ ఎలక్షన్ మీద డిపెండ్ అవుతుంది అన్న ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు కూడా చాలా కీలకంగా పనిచేసినట్టు కనిపిస్తా ఉంది కదా. ఓకే, మీరు అన్నట్టు
బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది, ఈ ఎలక్షన్స్ లో నెగ్గితే పూర్తి కాంగ్రెస్ విఫలమైనట్టు అని చెప్తున్నారు. నేను అంటున్నాను, తెలంగాణ నాడి, తెలంగాణ స్థానికత అనేది మన పల్లెల్లో ఉంటుంది. ఇది అర్బన్ కంప్లీట్ గా, పైగా సిటీ, విశ్వనగరం. ఇక్కడ ఈ మన పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే కాదు, ఆంధ్ర నుంచి అటు నుంచి అంత సెటిలర్స్ ఓట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది. గత బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఇప్పుడు ఏదైతే బైపోల్ కారణమైనటువంటి సీటు టీడీపీ ఓట్ బ్యాంక్ నుంచి వచ్చింది. ఇది బీఆర్ఎస్ కాదని నేను చెప్తున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన గతంలో ఉన్న ఆయనకున్నటువంటి వాళ్ళ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ కనెక్టెడ్ టు బీఆర్ఎస్ పార్టీ అంటున్నాను నేను. దానికి వల్ల ఇప్పుడు ప్రతిసారి కాంగ్రెస్ విఫలమైంది, అన్ని గ్యారెంటీలు ఇవ్వలేదు, లేకపోతే చెప్పినటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే పల్లెల్లో ఒక్కొక్కటిగా వాస్తవానికి కొంత డిలే జరిగిన మాట వాస్తవం. కానీ పల్లెల్లో ఇప్పుడు అంటున్నారు డిలే జరిగినా కూడా అంటే అనవసరంగా వెళ్లాల్సిన రైతు బంధు వెళ్ళలేదు. ఎవరికి న్యాయంగా చేరాలో వాళ్ళకి రైతు భరోసా చేరింది, రుణమాఫీ చేరింది, 200 యూనిట్ల కరెంటు చేరింది, ఫ్రీ బస్సు చేరింది. ఇప్పుడు మహిళా శక్తి రూపకంగా సీతక్క గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖకి ఉన్నారు కాబట్టి ఆ పరంగా డ్వాక్రా మహిళలకి కానీ, డ్వాక్రా సంఘాల మహిళలకు కానీ, పొదుపు సంఘాల కొన్ని మహిళా సంఘాలకి వీళ్ళు ఇచ్చినటువంటి తోడ్పాటు ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రతి మహిళని కూడా కోటీశ్వరాలని చేయాలండి. దాని అర్థం ఏంటంటే ప్రతిది ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఏదన్నా ప్రాజెక్టు లేకపోతే ఇంకేదన్నా మహిళా సంఘాలకు అప్పచెప్తున్నాం కదా, తద్వారా వాళ్ళ ఎంపవర్మెంట్ అవుతుంది కదా. మహిళా శక్తికి ఒక కరెక్ట్ నిర్వచనం ఏంటంటే వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడం, ప్రభుత్వం పైసలు ఇవ్వడం కాదు. స్వయంగా పార్టీ నాయకురాలుగా మీరు అంత పాజిటివ్ గా ఆలోచిస్తా ఉన్నారు. పబ్లిక్ వచ్చిన సంక్షేమ పథకాల కంటే రాని దాని గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినారు, 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో ఇంకా అమలు కావట్లేదు. సో దాని గురించే పబ్లిక్ ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డు అని పెట్టి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది మీ పార్టీకి. ఓకే, కాంగ్రెస్ బాకీ కార్డు అని వాళ్ళు అంటున్నారు కదండి. మీరు కూడా నాకు తెలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో, ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ సమస్య మీద, విద్యార్థుల సమస్య మీద గత ప్రభుత్వము అంటే కునుకు లేని విధంగా అసలు తల్లిదండ్రులు మా ఓడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో కిరాయికుంటున్నాడు అంటే వాడు చేస్తాడా, ఇంటికి పిన్గా వస్తాడా అని అసలు ఒక అపనమ్మకంతో ఉంటున్నారు కదా. నా బాకీ కార్డు నేను అడుగుతున్నానండి ఒక విద్యార్థి నాయకురాలుగా. ఒక పిల్లగాడు చనిపోయాడు నీ వల్ల, సునీల్ నాయక్ అనే పిల్లగాడు చనిపోయాడు. సునీల్ నాయక్ అనే పిల్లగాడు ఒక సెల్ఫీ తీసి చనిపోయాడు కదా, ఆ కుటుంబం గాయం మానిందా? నా బాకీ కార్డు నేను అడుగుతున్నా. ఇప్పుడు విద్యార్థి సంఘాల తరపున ఉద్యమకారినిగా నేను అడుగుతున్నా నా బాకీ కార్డు. నీ వల్ల కోల్పోయిన కుటుంబ వారసులను నువ్వు ఇస్తావా? ఏ బాకీ కార్డు ఇస్తావు? కోల్పోయిన ఒక గిరిజన బిడ్డని ఇస్తావా నీ బాకీ కార్డు కింద నాకు, నా సమాజానికి? ఒక పిల్లగాడు, ఒక మగ పిల్లగాడు ఇంట్లో చచ్చిపోయిందంటే వాడి ద్వారా రావాల్సినటువంటి ఒక వంశం చచ్చిపోయినట్టు కదా. ఏ బాకీ కార్డు గురించి మాట్లాడదాం మనం? దళితుని సీఎం చేసే బాకీ కార్డు గురించి మాట్లాడదామా? ఆడపిల్లలకు మీరు ఇస్తానన్న KG to PG విద్య గురించి, లేకపోతే విశ్వవిద్యాలయాలకు మీరు ఇస్తానన్న రిక్రూట్మెంట్ గురించి మాట్లాడదామా? ఎంతో మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు నేను ఒక అవుట్ సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గానే కదా నేను జాయిన్ అయ్యాను కాకతీయ యూనివర్సిటీలో 2013లో. నాకు ఎన్నిసార్లు ఇచ్చావు నువ్వు? నేను ఇప్పుడు చెప్తున్నాను, కెమెరా సాక్షిగా చెప్తున్నాను, TRSV విద్యార్థి విభాగం ఉద్యమ నాయకురాలుగా నేను వరంగల్ జిల్లా అధ్యక్షురాలిని. స్టేట్ TRSVలో కార్యదర్శిగా నన్ను స్టార్టింగ్ లో 1 year చేసిన తర్వాత లేదు అమ్మాయి వాయిస్ ఇక్కడ ఉండాలి బలంగా. అసలు ఎందుకంటే అబ్బాయిలు వస్తున్నారు ఉద్యమంలోకి, ఆడపిల్లలు కూడా జై తెలంగాణ అనాలి, ఆడబిడ్డలు జై తెలంగాణ అని పిడికిలు బిగించాలి, మన శక్తి ఏంటిదో ఢిల్లీకి చాటాలని మేమందరం పనిచేయలేదా? నేను చెప్తున్నాను కెమెరా సాక్షిగా, నేను TRSV విద్యార్థి విభాగంలో ఉండి అవమానాల పాలైంది. ఎందుకు అవమానాల పాలయ్యానంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని చెప్పి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను TRSV విద్యార్థి నాయకులను అప్రోచ్ అయినప్పుడు స్వయంగా సిగ్గుచేటు, ఇప్పుడు నేను చెప్తే వాళ్ళకి సిగ్గుచేటండి, స్వయంగా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని చెప్తే విద్యార్థి జిల్లా నాయకులే ఆయన రామన్న టైం ఇస్తలేడు కదా సాహితీ మనకు, నీకే దిక్కులేదు, నువ్వు ఏ బాకీ గురించి మాట్లాడుతున్నావు? నీ విద్యార్థి నాయకులు, విద్యార్థి నాయకత్వం పరంగా TRSV విద్యార్థి నాయకులు ఎన్నో ఏళ్ళు పనిచేసినా కూడా వాళ్ళను నెగ్లెక్ట్ చేసి కనీసం వాళ్ళకు ఒక జీవనోపాధి చూపించకుండా కాకతీయ యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ గురించి, మెస్ గురించి, దేని గురించి ఏ బాకీ కార్డు అడగాలి నేను? ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బాకీ? నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు రేపే మీరు TRSV విద్యార్థి నాయకులను అడుగుతారా? ఎందుకంటే వాళ్ళు ఒక TRSV విద్యార్థి నాయకుల్లో ఎట్లుంటదంటే మా మట్టి
మా స్థానికత మా రాష్ట్రం అనేది ఉంటది డెఫినెట్ ఎవరికైనా. కానీ మీకే ఉంటుందా? మేము కాదా తెలంగాణ బిడ్డలము? మేము కాదా? మాకుండదా మా తెలంగాణ అని? వీళ్ళంతా ఎక్కడ పోయింటే అని అడుగుతున్నా. ఎందుకు ఈ కేటీఆర్ చేసే ప్రచారాన్ని మీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తిప్పికొట్టలేకపోతుంది? ఏమైనా ఫెయిల్ అవుతుందా సోషల్ మీడియాలో? కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేటెడ్ ఆరగెంట్. పాపం ఆయనకి ఓపిక తగ్గిపోయిందండి. రామన్నకు 800 కోట్ల రెంట్ వస్తుందట. రామన్నకు పైసలు లెక్క పెట్టుకుని తీరిక లేదు. తీరిక లేనివాడు ఎన్నో సార్లు అరుస్తాడు. ప్రతిసారి మన సమాధానం చెప్తామా? చెప్పండి మీరు. రామన్నకు 800 కోట్ల రూపాయలు రెంట్లు వస్తున్నాయని, లేకపోతే ఇప్పుడు వాళ్ళ గత స్థితి సరే ఎవడైనా డెవలప్ కావచ్చు. మా అమ్మ మా నాన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్నగా వాళ్ళు ప్రమోషన్లు వచ్చి అమ్మ ఎంపీడీఓ అయ్యారు, నాన్న హెడ్ మాస్టర్ అయ్యారు. మా స్థితి అప్పటికిప్పటికి మారి ఉంటుంది. కానీ అమాంతం కవితక్కని చూసి అయితే నేను 20 లక్షల వాచ్లు పెట్టుకొని డైమండ్ రింగ్స్ పెట్టుకుని అంత అయితే కాదు కదా. ఏ మార్పు గురించి మాట్లాడడం? దేన్ని తిప్పికొట్టాలి? నేను ఉన్నట్టుండి ఇప్పుడు నేను తిప్పికొడితే అంత ఆస్తి ఎట్లొచ్చింది అని అడుగుతా. మా రామన్నకు మా కవిత గారికి అంత ఆస్తి ఎట్లొచ్చిందని చెప్తా. నాకు వివరిస్తారా? ఓకే. సో మరి ఇంకొక అంశం చెప్పాలి. మీరు ఈ నవీన్ యాదవ్ కుటుంబంతో మీకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మీకు పరిచయం కాబట్టి, అసలు ఇలా కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంది? రౌడీ షీటర్ అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళపైన అక్రమంగా అంటే కేసులు ఉన్నాయి, చాలామందిని లేకుండా చేస్తారు ఈ కుటుంబం అన్న ప్రచారం కూడా బలంగా జరుగుతూ ఉంది. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి శ్రీశైలం యాదవ్ గారు, మేము గొల్లలం యాదవులం, మాకు పాడి పంటలు, పశు సంపద, మా బలగం, మా పండుగలు, మా కల్చర్ మాకు ఉంటుంది. అంటే ఒక బీసీకి ఉండాల్సిన కల్చర్ అంతా కూడా ఆయన నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఒక అన్నగా ఈ ప్రాంతంలో ఒక అన్నగా సినిమా ఇండస్ట్రీ నుంచి కష్టం ఉంది, ఇబ్బంది ఉంది అని చెప్పిన ప్రతి చెల్లెకి కూడా అన్నున్నాడనే ఒక భరోసానిచ్చాడు. అది తెలుసు నాకు, ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసు. చదువుకోవాలి అని అంటే ఆయన చదువుకునే పిల్లలకి ఎంత ఆశ్రయంగా ఉన్నాడో, చదువుకున్న వాళ్ళందరూ మీరు అటు వెళ్తే మీకు టైం కూడా ఉండదు. ఎంతమంది నేను అడుగుతారు మీరు? ఆయన ద్వారా జీవితాన్ని పొందినటువంటి ఎంతమంది యువకులు ఉన్నారు? ఎంతమంది ఆడపిల్లలు చదువుకొని ఒక డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కానిస్టేబుల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది విదేశాలకు వెళ్తామంటే కూడా విద్యకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన బ్యాక్గ్రౌండ్ అది. నాకు తెలిసిన ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మేము వరంగల్ యాదవులం, శ్రీశైలం యాదవ్ గారు హైదరాబాద్ నుంచి. మా ఇళ్లలో ఒక పండుగ ఉంది, మా ఇంట్లో ఒక పెళ్లి ఉంది అని అంటే, మేము మా పెద్ద మనిషిని ఎవరు నన్ను పిలుచుకోవాలి, ఒక మంచి మనిషిని అని అంటే మాకు గుర్తొచ్చే పేరు శ్రీశైలం యాదవ్ గారు. అంటే మా యాదవ సమాజానికి శ్రీశైలం యాదవ్ గారు అంటే వెళ్తే 10 మందికి అన్నం పెట్టే శక్తి ఉన్నాడు. ఇప్పుడు మీరున్నారంటే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు, మిమ్మల్ని కూర్చోబెడతారు, లేదా బయట కూర్చోండి అని అంటారు. కాస్త భోజనం పెట్టించి పంపించేంత ఓపిక కళ్ళ వాళ్ళు. ఏ సమస్య ఉన్నా కూడా కడుపులో బాధ ఉందని చెప్తే కళ్ళల్లో నీళ్ళు తిరగక ముందే దాని నుంచి ఓవర్కమ్ కావాలని కాన్ఫిడెంట్ నేర్పించిన వాళ్ళు. నా వరకు నాకైనా ఒక అంటే మనిషికి ధైర్యం నేర్పించగలగాలి. అంటే ఎందుకనంటే తనంత తన నిజాయితీ పరుడు. నాకు వాళ్ళు ఒక నిజాయితీ పరులుగా 10 మందికి అన్నం పెట్టే వాళ్ళలాగా, ఒక సేవ, ఒక ఎన్జిఓ పెట్టి సేవా గుణం ఉన్న వాళ్ళలాగానే మాత్రమే నాకు తెలుసు. అది నాకు తెలిసిన బ్యాక్గ్రౌండ్. అంటే నిజ జీవితం అనేది వాళ్ళకి తెరిచిన పుస్తకం. మీరు అన్నట్టు రౌడీ షీటర్ అనే ఒక పేరుంది అంటున్నారు. ఒక మనిషి ఎదుగుతుంటే మనకంటే ముందుకు వెళ్ళిపోతాడేమో అనే ఒక బీసీ కారణంగా మాత్రమే, ఒక బీసీ కాబట్టి ఎక్కడ మనకంటే ముందు ఎదిగిపోతాడు అని ఎన్నో అలిగేషన్స్ విత్ ఇన్ ద హైదరాబాద్ అలిగేషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక మనిషి మీద ఒక పచ్చబొట్టు వేసినట్టు ముద్ర. కానీ నేను అంటున్నా, ఎవరో నిన్ను ఏలెత్తి చూపినంత మాత్రాన ఒక మనిషి క్యారెక్టర్ని నువ్వు ఎప్పుడు డ్యామేజ్ చేయలేవు. రెప్యుటేషన్ నువ్వు కింద మీద చేయగలుగుతావు, క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని నువ్వు ఎప్పుడు డ్యామేజ్ చేయలేవు. సో ఈ రౌడీ షీటర్ అని అంటున్నారు కదా మీరు, ఈ రౌడీ షీటర్ అనే పేరు ఉంటే రౌడీ షీటర్ ఇంటికి చిన్నగా ఏదన్నా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నా, చదువుకోనాల ఇబ్బందులు ఉన్నా కూడా రౌడీ షీటర్ దగ్గర ఎందుకు వెళ్తాడండి? సేవ చేసిన రౌడీ షీటర్ అవుతారా? 10 మందికి తిండి పెట్టినోడు రౌడీ షీటర్ అవుతారా? 10 మందికి చదివిచ్చినోడు రౌడీ షీటర్ అవుతారా? ఒక నవయువ నిర్మాణం అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి కొడుకుదు ఒక ఆర్గనైజేషన్ పెడితే దానికి పూర్తి సహకారంగా ఉంటూ తండ్రి సేవా గుణం, తండ్రి ఆశయాలను ముందుకు తీసుకోవాలనుకొని ఆ నవీన్ యాదవ్ గారు ఆ ఆశయాలను ఎన్జిఓ ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఇంకా నేను 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళే వాళ్ళని రౌడీ షీటర్ అందామా? పోచమ్మ తల్లి గుడి కమాన్ కూలగొట్టితే కూడా మనం భగవద్ నిర్ణయం సరే కూలగొట్టారు అని అనుకొని ఉన్నామా? లేకపోతే మనం ఏమన్నా చేసామా? వాళ్ళ ఇల్లులు కూలగొట్టామా? ఎవరి ఇల్లులు కూలగొట్టారు? ఎవరు రౌడీ షీటర్లు? నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా రౌడీ షీటర్లు ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
ఇప్పుడు నవీన్ యాదవ్ ఇక్కడ నుంచి 2 సార్లు పోటీ చేసిండు, 2 సార్లు ఓడిపోయిన సానుభూతి ఇక్కడ నవీన్ యాదవ్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాగంటి గోపీనాథ్ని కోల్పోయిన సానుభూతి కూడా మాగంటి సొంత కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో దేనికి ఎక్కువ ప్రజలు ప్రిఫరెన్స్ ఇచ్చే అంటే మీరు సానుభూతి పరంగా అంటున్నారా? సానుభూతి పరంగా, వ్యక్తుల పరంగానా పార్టీల పరంగానా? ఎట్లయినా సరే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ని కోల్పోయినాం, 3 సార్లు ఇక్కడ గెలిపించారన్న సింపతి తోటి ఆమె ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. 2 సార్లు నేను పోటీ చేసినా నేను గెలవలేకపోయినా ఈసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈయన అడిగే అవకాశం ఉంటుంది. ఏ సానుభూతి వర్కౌట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మాగంటి గోపీనాథ్ గారు సరే లేని మనిషి గురించి, చనిపోయిన మనిషి మనము దైవంలో కలిసిపోయినట్టు లేని మనిషి గురించి మనం మాట్లాడకూడదు. కానీ ప్రజలలో నీకు నచ్చిన మనిషి నీకు నచ్చినవి ఉంటారు. కానీ నువ్వు ఆ పార్టీ మనిషి కాబట్టి నువ్వు ఆ మనిషిని ఎత్తుకోవచ్చు. కానీ నీ వల్ల నష్టం జరిగిన మనిషికి మాత్రం నువ్వు గుర్తుంటావు. నీ వల్ల ఇబ్బంది పట్టిన మనిషికి నువ్వు అంతే గుర్తుంటావు. ఇక్కడ మీరు అన్న 2 కంపేర్ చేశారు. 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి 2 సార్లు ఆయన ఓడిపోయినప్పుడు ఆయన వయసు ఎంత అండి? ఇప్పుడు ఆయన 41, 42 ఉంటారు. ఆయన నవీన్ యాదవ్ గారి వయసు ఒక 40 ఏళ్ళు అనుకుందాం. మీరు అన్నారు 2 సార్లు ఓడిపోయారు. మరి 2 సార్లు పోటీ చేసినప్పుడు వయసు ఎంత? ఒక యువకుడు ఒక ప్రయత్నం చేశాడు, 2nd పొజిషన్కి వచ్చారు. అంత ఆశమాష ఏంటి? ఏదో ఒక బీసీకి అందున సిటీలో సెటిలర్స్ ఓట్స్ ఉంటాయి, మైనారిటీ ఓట్స్ ఉంటాయి, ఈ ఓట్స్ ఉంటాయి, పార్టీల పరంగా ఓట్స్ ఉంటాయి. ఒకసారి ఇండిపెండెంట్గా, ఒకసారి ఒక పార్టీ తరపు నుంచి. ఆయన గుర్తింపును చూసి ఎంఐఎం గుర్తించి టికెట్ ఇచ్చింది. సో పార్టీలు తనను వాడుకున్నాయి, కానీ ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకున్నారు ఒక లీడర్ గా. సో హీఈస్ నాట్ పొలిటీషియన్, యాక్చువల్లీ హీఈస్ అ లీడర్. ఎవరికి లీడర్? పాలిటిక్స్ లో లేకున్నా కూడా సర్వీస్ చేసినటువంటి ఒక లీడర్. సో నా దృష్టిలో ఆయన ఒక పర్ఫెక్ట్ లీడర్, నెక్స్ట్ జనరేషన్ కి ఐకానిక్ గా ఉంటున్న లీడర్. ఓకే, ఇప్పుడు ఎంఐఎం ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అఫీషియల్ గా? పార్టీ పరంగానే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని అన్న మాట ఎంఐఎం వాళ్ళు చెప్పుకొని వచ్చే అవకాశం ఉందా? రామ్ గారు, ఏ పార్టీలు సపోర్ట్ చేస్తాయి, ఏ పార్టీలు మద్దతుగా ఉంటాయి అనేది ప్రజల నిర్ణయం ప్రకారం ఉంటుంది. సపోర్ట్ చేస్తుందా చేయదా అని అంటే గతంలో ఆయన ఎంఐఎం తరపున పోటీ చేశారు. ఎప్పుడు కూడా అంటే ఒకరు నిందించిన మనిషి కాదు. నవీన్ యాదవ్ గారు ఏంటంటే చాలా ఓపికస్తుడు. ఇంత దూరం ఆయన ప్రయాణం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ పేషెన్స్. తన ఓపిక వల్ల ముందుకు వచ్చారు ఆయన. నా దృష్టిలో అంటే కార్యకర్తల పరంగా చూడట్లేదు ఇక్కడ ఆయన. ఇక్కడ ఉన్న ఆత్మల్లా జనాల్లో ఉన్నటువంటి మనసాక్షి ఏంటంటే పార్టీ పరంగా అసలు చూడట్లేదు, క్యాండిడేట్ పరంగానే చూస్తున్నారు. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హైదరాబాద్కి చేసినటువంటి సర్వీసెస్ డెవలప్మెంట్ మాత్రము మేము కలుపుకొని పోతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ప్లస్ క్యాండిడేట్ పరంగా నా వంతు బాధ్యత మాత్రం ప్రజల్లో గెలుస్తామన్న ధీమా. మీరు అంటున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, నమ్మకం, ప్రజల మీద నమ్మకం, వాళ్ళు చేసిన సర్వీస్ మీద నమ్మకం, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ అభిమానాలు, సర్వమత సౌభ్రాతృత్వాన్ని కాపాడినటువంటి గుణం కొద్ది నమ్మకం. సో ఆ నమ్మకంతో మేము ముందుకెళ్తాం. బీజేపీ ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. సో బీజేపీ ఓట్ బ్యాంక్ ఎటు పోతుంది? బీఆర్ఎస్ పార్టీ వైపా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపా? రామ్ గారు, మీరు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి సో 2 కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు చేస్తారు. సరే, ఎంత మేరకు మీరు కలిసి ఉంటారన్న విషయం పక్కన పెడితే, సో బీజేపీ ఓటు బ్యాంకు వాళ్ళు ఉన్న ఈ ప్రశాంతత ఎటువైపు వచ్చే అవకాశం ఉంటుంది? బహుశా కేటీఆర్ గారు ఇంకా బీజేపీ క్యాండిడేట్ ని నిర్ణయించలేదని నాకు అనిపిస్తుంది. కేటీఆర్ ఎందుకు నిర్ణయిస్తాడు? బీజేపీ అధ్యక్షుడు నిర్ణయిస్తాడు, లేకపోతే బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం? నేను వాళ్ళ ఇంటి మనిషిని కాదు, మరి కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో బీజేపీలో విలీనం చేస్తా అంటున్నారు. మరి ఇంటి మనిషి కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసినంత ముచ్చట నాకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ ఇంటి ముచ్చట ఆమెకి ఎక్కువ తెలిసి ఉంటుంది, నాకైతే తెలియదు. మేబీ కేటీఆర్ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇయ్యనట్టుంది క్యాండిడేట్ ఎవరు చూసుకొని, మరి కేటీఆర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. కిషన్ రెడ్డి గారికి కేటీ రామారావు గారికి ఉన్నటువంటి స్నేహం అట్లాంటిది. ఓకే, మీరు అన్నట్టు కేటీఆర్ లేకపోతే కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిని ప్రకటించారని కాసేపు అనుకుంటే, అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మీరు సైలెంట్ గా ఉండండి, ఇంటర్నల్ గా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని కేటీఆర్ కిషన్ రెడ్డికి చెప్పినప్పుడు, సో 2 ఆ ఓట్లు ఒకటైనప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది కదా? మరి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కు ఉంటుందని చెప్తున్నానండి నేను. ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కు ఉంటది. కానీ ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఆ పార్టీలో ఓట్ బ్యాంకు క్యాండిడేట్ పరంగా మారబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ యాజ్ ఓట్ బ్యాంక్ టు ద క్యాండిడేట్ యాక్చువల్లీ. సో అది కన్వర్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆల్రెడీ దాదాపు 150-160 కోట్ల పనులు
నిర్ణయించబడి గత 2 నెలల కాలం నుంచి కూడా కొన్ని ముందుకెళ్తున్నాయి. కాబట్టి ప్రజలకు భరోసా ఏంటంటే మా ప్రాంతీయ మనిషి మా స్థానికుడు ఉంటే మాకేం కావాలో మేము చెప్తాం. ఈ డివిజన్లో ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే డ్రైనేజ్ ఇష్యూస్, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్ ఇష్యూ కానీ, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది ఒకటి, ఆ పరంగా కానీ ప్రతిదీ మా స్థానికుడికి మేము చెప్పుకోగలుగుతాం అనే తప్ప వేరే రకంగా చూడట్లేదు ప్రజలు. టైట్ ఉంటుందా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంటుందా? అంటే దుబ్బాక రిజల్ట్స్ ఇక్కడ కనిపించే అవకాశం ఉంటుందా? దుబ్బాక మీరు అన్నట్టు సానుభూతి రిజల్ట్స్ అక్కడ ఉంటాయి, సానుభూతి ఇక్కడ ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబం నుంచి ఒకరు ఎమ్మెల్యేగా 3 టర్ములు ఉన్నారు, అయిపోయింది. ఆ పార్టీ ఈ 3 టర్ములు ఉన్నటువంటి క్యాండిడేట్ ని టీడీపీ నుంచి తెచ్చుకుంది. ఎందుకంటే గతంలో అంత టీడీపీ కాబట్టి, కేసీఆర్ గారైనా అందరు టీడీపీ కాబట్టి తెచ్చుకున్నారు ఆ స్నేహం కొద్ది. ఇక్కడ ఈ సానుభూతి ఉండడానికి అసలు ఆస్కారం కూడా లేదంటున్నారు. ఎందుకంటే ఒకరింట్లో ఒక మనిషి చనిపోతే అధికారాన్ని పదవిని వారసత్వంగా అడగడం వేరు, కానీ సర్వీస్ ఆల్రెడీ చేసి అవకాశం అడగడం వేరు. ఇక్కడ ప్రజలు ఎట్లా నిర్ణయించుకుంటారంటే వాళ్ళ ఇంటికి అవకాశం ఇవ్వడం వల్ల మా భవిష్యత్తు ముందుకెళ్తుందా వెళ్ళదా, మా జీవితాల్లో డెవలప్మెంట్ ఉంటుందా ఉండదా, బస్తీ వాసుల్లో డెవలప్మెంట్ ఉంటుందా ఉండదా, కష్టం ఉందని తలుపు కొట్టినా, లేకపోతే ఉపాధి కోసమైనా, ఉద్యోగ కల్పన కోసమైనా, చదువు కోసమైనా సపోర్ట్ చేస్తారా చేయరా అనేది. సో ఖచ్చితంగా ఆ భరోసా మాత్రం నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ గారి దగ్గర ఉంది. కాబట్టి డెఫినెట్ గా సానుభూతి అనేది ఉండదండి, ఎప్పుడు కూడా ప్రజలు అభివృద్ధి కోసం చూస్తారు. ఓకే, దొంగ ఓట్లు ఏమన్నా ప్రిపేర్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంది, ఒకే బూత్ కు సంబంధించి ఒకే ఇంట్లో 43 ఓట్లు క్రియేట్ చేసిరని చెప్పి, సో ఎవిడెన్స్ తోటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తూ ఉందా? అంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసీ కాదని నేను భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఈసీ కాదు కదండి, అంటే ఇక్కడ ఒక పకడ్బందీ ఎలక్షన్ వ్యవస్థ ఉంటుంది భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈసీ సెంట్రల్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. నా వరకు నాకు నా దేశ ఎలక్షన్ వ్యవస్థ మీద, నా దేశ రాజ్యాంగ వ్యవస్థ మీద, నా దేశ ప్రజాస్వామ్యం మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇందాకన్న అలిగేషన్స్ కి మీరు బహుశా చూసుంటారో లేదో, సమ్ ఒక బూత్ నెంబర్ నుంచి 264 సంథింగ్ బూత్ నెంబర్ నుంచి 246 బూత్ నెంబర్ నుంచి దాదాపు 43 ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పారు. చెంపపెట్టుగా ఈసీ నిన్న రిలీజ్ చేసి ఇట్స్ రాంగ్ అలిగేషన్ అని చెప్పారు. అంటే ఇట్లా జనాలను మిస్లీడ్ చేయడం. అంటే నువ్వు ఈయన ముందే ప్రిపేర్ అయి ఉంటున్నా కూడా అనిపిస్తుందండి ఇలాంటివి చూస్తే. దొంగ ఓట్లు అని ఒక పిచ్చి ప్రచారం చేసి, ఎంత ఫాల్స్ అలిగేషన్ అయితే ఈసీఏ చెప్తుంది డైరెక్ట్. నువ్వు అది కూడా అది కూడా చూపించుకోవాలి మరి వాళ్ళ సోషల్ మీడియాలో. ఓ దిక్కు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, హక్కులను కాపాడడానికి, బీసీలను ముందుకు తీసుకెళ్ళడానికి మేము పనిచేస్తుంటే వాళ్ళకి అక్కడ నిద్ర పట్టట్లేదు. ఎంత ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తిగా వీళ్ళు ఇంత పాతుకుపోతున్నారని చెప్పి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ. మీరు అడిగినట్టు ఆ దొంగ ఓట్లు ప్రిపరేషన్ అది కాంగ్రెస్ పార్టీకి అవసరం కూడా లేదండి. అట్లా ప్రిపేర్ చేయదలుచుకుంటే వాళ్ళు చేస్తారు అలాంటి పనులు. ఎందుకంటే వాళ్ళ బీఆర్ఎస్ అంటేనే ఈ చుట్టుపక్కల మొత్తం ఒక రౌడీ రాజ్యం. ఎంత గోసబుచ్చుకున్నారు, ఎంత అరాచకాలు చూపించిండ్రు, ఒక కుట్రలు, ఒక నియంతలాగా ఆయన బిహేవ్ చేసిండ్రు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారని నేను భావిస్తున్నాను. ప్రజలు నిర్ణయించారు కూడా. ఖచ్చితంగా మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 40-45 వేల ఓట్ల మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గారిని ఈ జూబ్లీ హిల్స్ నియోజక ప్రజలు అసెంబ్లీకి తీసుకెళ్లబోతున్నారు. నవంబర్ 14 జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ గారు అసెంబ్లీకి వెళ్తున్నారు. గెలిస్తే మంత్రి అదంతా అంటే నా పార్టీలో నేను ఒక చిన్న మనిషిని. సో పార్టీ నిర్ణయాలు ఎలా ఉంటాయి, పార్టీ లెక్కలు ఎలా ఉంటాయి అనేది పార్టీ పెద్దలు మాట్లాడతారు. నేను మాట్లాడేంత పెద్దదాన్ని కాదు. సో ఒక సిన్సియర్ పార్టీ కార్యకర్తగా నేను మాత్రం నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను నేను పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో చేస్తూనే ఉన్నాను. తప్పకుండా భారీ మెజారిటీతో మేము ముందుకు వస్తామని ప్రజల మీద నమ్మకం ఉంది మాకు. ఇక్కడ నుంచి చాలా మంది టికెట్ ఆశించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అవునండి, బొంతు రామ్మోహన్ కావచ్చు, లేకపోతే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు. సో వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే కాస్త ఇంకా ఇబ్బందికరంగా ఫీల్ అవుతా ఉన్నారా? చూడండి, ఒక ఇంట్లో చిన్నన్న ఉంటారు, పెద్దన్నలు ఉంటారు, ఆడపిల్లలు అందరూ ఉంటారు. ఉన్నప్పుడు
ఒక ఒక విషయం అయినప్పుడు లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత ఎవరైనా ఆశిస్తారు. అట్లనే కుటుంబంలోనే ఉంటాయి, అట్లాంటిది ఒక పార్టీలో ఉండవా? ఎందుకనంటే అందరూ ఒక సిద్ధాంతం మీద పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద అందరు వెళ్ళాలి. ఇప్పుడున్న నాయకులందరూ కూడా నాలాంటి యువ నాయకులకి మార్గదర్శకులు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళు. సో వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. సో అది గర్వించదగ్గ విషయం. కాంగ్రెస్ పార్టీ ఒక ఏమంటారు జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలో చిన్న చిన్న ఇదంతా కూడా సర్దుబాటు వాళ్ళలో వాళ్ళు అనుకోకుండా పూర్తి మద్దతు కూడా ఇచ్చారు. మీరు అది కూడా చూసారు కదా, నవీన్ యాదవ్ గారు పర్సనల్గా వెళ్ళి కూడా వాళ్ళని కలిసి కృతజ్ఞతలు చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గెలుపు కోసం, పార్టీ క్యాండిడేట్ గెలుపు కోసం, నవీన్ యాదవ్ కోసం పనిచేస్తామని కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఒక సంతోషకరమైనటువంటి ఆహ్వానించదగ్గటువంటి పరిణామం. పెద్దగా ఏం లేదు, అందరిని కలుపుకొని అందరం కలిసి పనిచేస్తామండి. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. సో ఇది కేయూ తెలంగాణ ఉద్యమకారిని సాహితీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీ వైపా, బీజేపీ వైపా, బీఆర్ఎస్ పార్టీ వైపా సానుభూతి ఏమన్నా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది. చూసుకోండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.